Hallelujah. Hallelujah. As Jesus was dead and buried in the tomb, యేసు చనిపోయి సమాధి చేయబడ్డట్టుగా సమాధిలో సమాధి on the third day, మూడవ దినమున the Bible says in Romans chapter 8 verse 11, రోమా పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, if the spirit of him who raised Jesus Christ from the dead, క్రీస్తును మృతులలో నుండి లేపిన వారి ఆత్మ lives in you, మీలో నివసించిన యెడల by his spirit who raised Christ from the dead, క్రీస్తును మృతులలో నుండి లేపిన వారి ఆత్మ మూలముగా will also raise your dead body. మీ లేపునై ఉన్నాడు. What good news! ఒక శుభవార్త. If Christ, the spirit of God is living on the inside, accept Jesus, నువ్వు యేసును అంగీకరించినప్పుడు you are born again. నువ్వు తిరిగి జన్మిస్తున్నావు. Hallelujah. హల్లెలూయా. So I told you Jesus came into my life. నేను చెప్పాను కదా, యేసయ్య నా జీవితంలోకి వచ్చాడు. I was born again. నేను తిరిగి జన్మించాను. అప్పుడు The Bible says, బైబిల్ చెప్తుంది 1 John chapter 4 verse 17, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, as Jesus Christ is, యేసు ఏ విధంగా ఉన్నాడో so are we in this world. ఈ లోకంలో మనం అక్టివారమై ఉన్నాము. Do you get my point? నీకు అర్థమైందని చెప్పి, If Jesus is living on the inside of you, యేసు నీ లోపల ఉన్నట్లయితే నివాసం you are not ordinary. నువ్వు సామాన్యుడు కాదు. You are a son of God. నువ్వు దేవుని బిడ్డ, దేవుని కుమారుడు, You are a daughter of God. దేవుని కుమార్తెవు, You are born of God. దేవుని మూలంగా పుట్టిన వ్యక్తివి. Baby is born to be a cat. What do you call it? మరి ఒక శిశువు లేదా ఒక చిన్న పిల్లికి పాప పుడితే ఏమంటారు, దాన్ని ఏమని పిలుస్తారు? Kitten. పిల్లి పిల్ల అంటారు కదా. Pilli pilla. Puli pilla. పులి పిల్ల, Tiger. పులి అంటే The baby of the tiger. ఆ పులికి పుట్టిన బిడ్డ Puli pilla. పులి పిల్ల. In Tamil, puli pilla means there is no sour. Okay. తమిళ్లో వేరే అర్థం ఉంది. If a baby is born to be a lion, మరి ఒక శిశువు సింహానికి పుడితే the cub of a lion. సింహపు పిల్ల, Simhapu pilla. సింహపు పిల్ల, Simhapu pilla. సింహపు పిల్ల. సరిగా చెప్పాడా తప్పుగా చెప్పాడా? Pilliki pilla, pilli pilla. Puli pilla. పులికి పిల్ల పుడితే పులి పిల్ల, Simhapu pilla. సింహానికి పిల్ల పుడితే సింహపు పిల్ల, Simhapu pilla. Devuniki pilla. దేవునికి పిల్ల పుడితే Devuniki pilla. దేవునికి పిల్ల. Hallelujah. హల్లెలూయా. You and I are born of God. We are become children of God and means and daughters of God. నీవు నేను దేవుని ఆత్మ మూలంగా పుట్టిన వారమై ఉన్నాము కనుక మనము దేవుని కుమారులు కుమార్తెలుగా ఉంటున్నాము, ఆయన పిల్లలమై ఉన్నాము. ఆమేన్. The Bible says బైబిల్ చెప్తుంది, you are children of God. మీరు దేవుని పిల్లలై ఉన్నారు. Are you a child of God? నీవు దేవుని బిడ్డవేనా? If you are a child of God, you will not walk normally. Oh, I am sick, brother. I'm a poor person. I have debt. I don't know what's going to happen tomorrow. No. Because Jesus is living on the inside of me, I can face my tomorrow. నేను దేవుని బిడ్డనైనానని చెప్పడానికి కొంతమంది సందేహపడుతూ, ఏంటంటే నాకు అన్ని అప్పులు ఉన్నాయి, నాకు అంత నొప్పి ఉంది, బాధగా ఉంది అని కుంగిపోయి నిరాశతో బాధపడుకుంటూ వెళ్తుంటే అది దేవుడి బిడ్డలుగా ఉద్దేశం కాదు, దేవుడి బిడ్డలుగా చెప్పే స్థితి కాదని. కానీ నేను దేవుని బిడ్డగా ఉన్నాను కనుక రేపు ధైర్యంగా నేను రేపటిని ఎదుర్కోగలను. హల్లెలూయా. Because He lives, I can face my tomorrow. ఆయన సజీవుడిగా ఉన్నాడు కాబట్టి నేను నా రేపటిని ఎదుర్కోగలను. Because He lives, all my fears are gone. ఆయన సజీవుడిగా ఉన్నాడు కాబట్టి నా భయములన్నీ తొలగిపోయాయి. Because He lives, I can face tomorrow. ఆయన సజీవుడిగా బ్రతికి ఉన్నాడు కాబట్టి నేను Because రేపటిని He ఎదుర్కోగలను. lives,
all my fears are gone. ఆయన సజీవుడు కాబట్టి నా సమస్త భయములన్నీ Because తొలగిపోయాయి. I know Jesus holds my future. నా భవిష్యత్తును యేసయ్య పట్టుకొని ఉన్నాడని నేను నమ్ముచున్నాను And my కాబట్టి life is worth living just because he lives. ఆయన సజీవుడిగా ఉన్నాడు కాబట్టి నేను నా జీవితాన్ని సక్రమంగా జీవించగలను. This evening I want to encourage you. ఈ సాయంకాలం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. Jesus, a new creation. అందుకనే నిన్ను నూతన సృష్టి అని పిలుస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. I want to now start the subject. ఇప్పుడు అంశాన్ని నేను మొదలు పెట్టాలనుకుంటున్నాను. If you are a new creation, నీవు నూతన సృష్టివి అయితే you are called a believer. నువ్వు ఒక విశ్వాసి అని పిలువబడతావు. My father was a Hindu pujari. నా తండ్రి గారు ఒక హైందవ పూజారిగా He used to ఉండేవాడు. do pujas in the temple. అన్ని పూజలు చేసేవాడు ఆ మందిరంలో. One day while he was cleaning those idols, ఒకరోజు ఆ యొక్క విగ్రహాలన్నీ శుభ్రం చేస్తుండగా suddenly he heard a voice in the temple. అకస్మాత్తుగా ఆ ఆలయంలో ఉండి ఆ పని చేస్తున్నప్పుడు He came to know Jesus Christ is the Lord. యేసు ప్రభు అని ఆయనకు అర్థమైంది. He accepted Jesus. యేసును అంగీకరించాడు. He became a child of God. దేవుని బిడ్డగా మారిపోయాడు. My mother also was a daughter of Hindu pujari. నా తల్లి కూడా ఒక హైందవ పూజారి బిడ్డనే. She also accepted Jesus. ఆమె కూడా యేసయ్యను అంగీకరించింది. Hallelujah. హల్లెలూయా. So they became Jesus' children. వారు యేసయ్య పిల్లలుగా మారిపోయారు. But when I accepted Jesus, అయితే నేను యేసును I అంగీకరించినప్పుడు became a child of God. నేను దేవుని బిడ్డనయ్యాను. We are now called believers. ఇప్పుడు మనమందరం విశ్వాసులము అని One who పిలువబడతాం. believes Jesus Christ. యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతివారు What are the privileges? వారికున్న భాగ్యములు వారికి What ఉన్న are ప్రయోజనాలు ఏంటి? the authorities? వారికున్న అధికారాలు ఏంటి? What are the powers given to a believer? విశ్వాసులకు ఇవ్వబడినటువంటి శక్తి ఏంటి? The Lord told me to teach you on this subject. ఈ అంశాలన్నీ మీకు బోధించాలని దేవుడు నాకు చెప్పాడు. How many of you are ready now? ఎంతమంది ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు? 3 o'clock. 3 గంటల దాకా. Hello. హలో. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. When you turn to the book of Mark chapter 16, మార్కు సువార్త 16వ అధ్యాయము verses 15 through 20, 15వ వచనం నుండి 20వ వచనం వరకు I want చదివితే somebody to read this scripture. ఈ వాక్య భాగాన్ని ఎవరైనా చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుండి 20వ వచనం వరకు. Go into all the world and preach the good news to every creature. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజమం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. See, believes and accept Jesus. ఎవరైతే Non-believe will be condemned. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. Now read it. ఇప్పుడు 17వ వచనం చదవండి. తర్వాత 19. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. These are the signs that will follow those who believe. నమ్మిన వారి వెంట వెళ్ళే సూచనలన్నీ కూడా ఇవన్నీ. ఈ సూచనలు. Listen to me. జాగ్రత్తగా వినండి. Are you sleeping? ఎవరైనా నిద్రపోతున్నారా? Do you feel sleepy? నిద్ర అనిపిస్తుందా? నిద్ర వచ్చినట్టు అనిపిస్తుందా ఎవరికైనా? I'll finish very quickly. త్వరగా ముగించేస్తాను. Just 20 minutes or 15 to 20 minutes. ఒక 10, 15, 20 నిమిషాల్లో ముగించేస్తాను. Listen to me. వినండి నా మాట. How many of you believe Jesus Christ is the Lord? యేసు క్రీస్తు ప్రభువై ఉన్నాడని ఎంతమంది నమ్ముచున్నారు? Very good. చాలా మంచిది. Good. మంచిది. If you believe this, మీరు ఈ మాట నమ్మితే something should follow you. మీ వెంట కొన్ని రావాలి. Can you see some shadow here? ఇక్కడ ఏమన్నా మీకు నీడ కనబడుతుందా? Shadow? కనబడుతుంది కదా నా వెనుక.
Wherever I go, it follows me. నేను ఎటు వెళ్ళినా గానీ అది నా వెంటే వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Likewise, అదే రీతిగా if I believe Jesus, నేను యేసుని నమ్మితే something should follow me. నా వెంట కొన్ని రావాలి. What's that? అవేంటి? Number one, ఒకటి, a believer will cast out demons. ఒక విశ్వాసి దయ్యాలను వెళ్ళగొడతాడు. If you are a believer, మీరు విశ్వాసి అయితే you will not run away from devil. దయ్యాన్ని చూసి పారిపోరు, The devil will run away from you. నిన్ను చూసి దయ్యం పారిపోతుంది. Wherever you go, నువ్వు ఎక్కడికి వెళ్ళినా the devil must flee. దయ్యం నిన్ను చూసి పారిపోవాలి. Hallelujah. హల్లెలూయా. Number one, ఒకటి, a believer, ఒక he will విశ్వాసి cast out demons. ఒక విశ్వాసి దయ్యములను వెళ్ళగొట్టువాడుగా Number ఉంటాడు. two, రెండవది, he will speak with new tongues. కొత్త భాషలు మాట్లాడతాడు. When the Holy Ghost comes, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు he will fill you, ఆయన నిన్ను నింపుతాడు, he will strengthen you, నిన్ను బలపరుస్తాడు. he will speak with new tongues. అతడు నూతన భాషలు, కొత్త భాషలు మాట్లాడతాడు. Hallelujah. హల్లెలూయా. When I got saved, నేను రక్షణ పొందినప్పుడు one mother came to me and said, ఒక తల్లి నా దగ్గరికి వచ్చి అన్నది, తమ్ముడు, my son is not speaking. నా కుమారుడు మాట్లాడట్లేదు, Come and pray, please. వచ్చి వాడి కోసం ప్రార్థన చేయనానా? So I took one brother with me and I went together. సరే అని నాతో పాటు ఒక సహోదరుని తీసుకొని ఆమెతో వెళ్ళాను. We commanded in the name of Jesus. యేసు నామములో మేము ఆజ్ఞాపించాం, Speak. మాట్లాడు అని పలికాం. The next day she came running to me. ఆ తెల్లవారి ఆమె నా వద్దకు పరిగెత్తుకొని వచ్చింది. ఆ తల్లి, తంబి, my son is speaking. నా కొడుకు ఇప్పుడు మాట్లాడుతున్నాడయ్యా. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. When you are in Christ, మీరు క్రీస్తులో if you ఉన్నప్పుడు, know you are a child of God, నీవు దేవుని బిడ్డవని నిజంగా తెలుసుకుంటే the devil must go, అపవాది వెళ్ళిపోవాలి, somebody must speak. ఎవరైనా మాట్లాడాలి. Hallelujah. హల్లెలూయా. When you turn to the book of Mark chapter 9, మార్కు సువార్త 9వ అధ్యాయం చూస్తే verses 17 through 23, 17వ వచనం నుండి 23 వరకు చూస్తే, one man brought his son to Jesus. ఒక వ్యక్తి తన కుమారుణ్ణి తీసుకొని యేసయ్య దగ్గరికి వచ్చాడు. That boy was convulsed with demonic power. ఆ పిల్లవాడు దయ్యాల చేత పీడింపబడుతున్నాడు. That was a deaf and dumb spirit. మూగా చెవిటి దయ్యం అది. Whenever it seizes him, ఎప్పుడు వాడిని అది పట్టినా it tortured him. అతన్ని పీడిస్తూ ఉండేది. He was foaming with he was gnashing his teeth with foam. వాడు కోపంతో పళ్ళు కొరుక్కుంటూ ఉండేవాడట. It will throw him into water or fire. వాడిని నీళ్ళలో గాని అగ్నిలో గాని పడదోసేదట ఆ దయ్యం. He will fall down and wallow. అది వాడు వెళ్ళి బయటికి వెళ్ళి అలా కక్కుంటూ ఉండేవాడట, వాంతులు చేసుకునేవాడట. When he brought him to Jesus, ఆ పిల్లోని యేసయ్య Jesus దగ్గరికి said, యేసయ్య అన్నాడు, how long has this been to him? ఎంతకాలం ఇలా జరుగుతుంది ఈ పిల్లోడికి అని అడిగాడు. The father said, అప్పుడు తండ్రి అన్నాడు, it has been since he was a child. వాడు చిన్నవాడుగా ఉన్నప్పటి నుండే మొదలైందయ్యా ఇలాగా. All of you listen to me. అందరూ జాగ్రత్తగా వినండి. Demon has no age to catch. దయ్యాలు పట్టడానికి ఎవరికి వయసుతో సంబంధం లేదండి. Some demons enter when the child is even in the womb. కొన్ని దయ్యాలు ఆ శిశువు గర్భంలో ఉన్నప్పుడు కూడా వాడిని తాకొచ్చు. Some demons enter some people when they commit sins. కొన్ని దయ్యాలేమో ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ వ్యక్తిలో ప్రవేశించొచ్చు. That's why Paul said, అందుకనే పౌలు అన్నాడు, Ephesians 4:27, ఎఫెసీ పత్రిక 4:27, do not give place to the devil. అపవాదికి చోటు ఇయ్యకుడి. Everybody said, don't give place to the devil. అందరూ చెప్పండి, అపవాదికి చోటు ఇవ్వవద్దు. If you give place, నువ్వు చోటు ఇస్తే వాడికి, you give an invitation to him అంటే వాడికి ఒక ఆహ్వాన పత్రిక ఇచ్చినన్నమాట, and permission to him. అంటే వాడికి అనుమతి ఇచ్చినట్టు. It is like a document in which you sign. నువ్వు ఒక దస్తావేజులో సంతకం పెట్టి వాడి చేతిలో పెడుతున్నట్టు అన్నమాట. If you have given any legal rights to the devil, ఏదైనా హక్కుపూర్వకంగా వాడికి హక్కు నువ్వు ఇచ్చినట్లయితే, when you speak a lie, నువ్వు ఒక అబద్ధం చెప్తే, hello, హలో, all of you look at me. అందరు చూడండి, ఇటువైపు నా వైపు చూడండి.
Will Jesus speak a lie? యేసయ్య ఏదైనా అబద్ధాలు చెప్తాడా? చెప్పండి, యేసు అబద్ధం చెప్తాడా? Who will speak a lie? అబద్ధం ఎవరు చెప్తాడు? Devil. అపవాది. John 8:44 says, యోహాను సువార్త 8:44 చూస్తే devil is a liar. అపవాది అబద్ధికుడు. He's the father of lies. వాడు అబద్ధికునకు తండ్రి, జనకుడు Whenever he అంటున్నాడు. speaks lies, వాడు అబద్ధాలు మాట్లాడినా గానీ, he ఎప్పుడైనా speaks గానీ from his own. వాడి సొంతంగా వాడు మాట్లాడుతున్నాడు. Listen to me. Now look at me. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ. Will Jesus speak a lie? యేసు అబద్ధం ఆడతాడా? Who speaks lies? అబద్ధాలు ఎవడు ఆడతాడు? Can you speak a lie? మరి నువ్వు అబద్ధం ఆడొచ్చా? Why do you? అబద్ధం ఆడతావా మరి? Lie belongs to devil. అపవాదికి చెందింది అబద్ధం. Lust belongs to devil. మరి కామము అన్నది కూడా అపవాదికి చెందిందే. Stealing belongs to him. దొంగిలించుట అపవాది సంబంధమైంది. Deception, మోసం చేయడం, unbelief, అపనమ్మకం, doubting, సందేహించడం, murder, హత్య చేయడం, fighting, పోట్లాడటం, quarreling, ఇతరులతో కొట్లాడటం, backbiting, ఇతరులకు చాటుగా మాట్లాడడం, all these belong to the devil. ఇవన్నీ సాతానుకు సంబంధించినవి. That is why Jesus said అందుకనే యేసయ్య అన్నాడు in the book of John chapter 14 verse 30, యోహాను సువార్త 14:30 the prince of this world is coming, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు, but I have nothing for him in me. అయితే వాడికి సంబంధించింది నా యొద్ద ఏమీ లేదు అంటున్నాడు. హలో, Why you are silent? ఎందుకంటే నిశ్శబ్దంగా ఉన్నారు? Jesus said, I don't have place for the devil in me. అంటే యేసయ్య ఏమంటున్నాడంటే సాతానుకు నా దగ్గర ఎలాంటి స్థలం ఇవ్వడానికి You చోటు లేదు. must say before you leave this place, I don't have place for the devil in my మీరు ఈ life. స్థలాన్ని విడిచి వెళ్ళే లోపు ఈ రాత్రి అలా చెప్పగలగాలి, నేను నాలో అపవాదికి దేవాలయంలో. మత్తయి సువార్త 21:13-15 వరకు Jesus went into the temple. యేసు ఆలయంలోకి వెళ్ళి He made a whip. ఆయన ఒక కొరడా పట్టుకొని He cast out everybody. అందరిని తోలేశాడు బయటికి. He threw the tables ఆ బల్లాలని విసిరిపడేశాడు. and cast out everyone who was selling and buying inside the temple. ఆ యొక్క దేవాలయం లోపల వారు వ్యాపారం చేస్తూ అన్ని అమ్ముతూ కొనుక్కుంటున్నారు, అవన్నిటిని విసిరేశాడు. Your body is the temple of the Holy Spirit. మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. Everybody listen to me. అందరూ జాగ్రత్తగా వినండి. Your body మీ దేహము is the temple of the Holy Spirit. పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నది. 1 Corinthians chapter 6 verse 19 says, మొదటి కొరింథీ 6:19 చెప్తుంది, don't you know your body is the temple of the living God? మీ దేహము పరిశుద్ధాత్మక ఆలయమని మీరు ఎరగరా? So you should not give place to the devil. కాబట్టి మీరు అపవాదికి చోటు ఇవ్వద్దు. You should not give your body to the devil. మీ శరీరాన్ని, మీ దేహాన్ని దయ్యానికి ఇవ్వద్దు. How do you give? ఎలా ఇస్తారు? Through sin. పాపము ద్వారా. No sin hereafter in Jesus name. ఇది మొదలుకొని ఇక ఎన్నడూ ఎటువంటి పాపము లేకుండును గాక, రాకుండును గాక. Four people brought a crippled man, a paralytic man to Jesus. ఒక పక్షవాతంతో పడున్నటువంటి వ్యక్తిని నలుగురు మోసుకొని యేసయ్య దగ్గరికి వచ్చారు. You can see in the book of Mark chapter 2. మార్కు సువార్త 2వ మీరు చూసినట్లయితే Jesus saw him. యేసు అతన్ని చూసి, He was paralyzed. ఆ వ్యక్తిని ఆయన చూసి, All of you listen. అందరూ వినండి, Sins are forgiven. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. You are a son of God. నీవు దేవుని కుమారుడవు. You should not live in sin. నువ్వు పాపంలో బ్రతకడానికి లేదు. Tell your neighbor, son. పక్కవారికి చెప్పండి, You must decide tonight. ఈ రాత్రి నిర్ణయించుకోవాలి, I will not commit sin. నేను పాపము చెయ్యను. John chapter 8 యోహాను సువార్త 8వ అధ్యాయం verse 32 through 36. 32 నుండి 36 వరకు. Jesus said to his disciples, యేసు తన శిష్యులతో అన్నాడు, he who commits sin పాపము చేయువాడు is a slave to sin. పాపానికి బానిస. All of you listen here. అందరూ నా మాట వినండి జాగ్రత్తగా.
I will continue this subject tomorrow morning. ఈ అంశాన్ని రేపు ఉదయం నేను కొనసాగిస్తాను. How many of you will come tomorrow morning? ఎంతమంది రేపు పొద్దున వస్తారండి? If only you come, you can listen and you can continue. మీరు వస్తేనే మీరు ఇవన్నీ తెలుసుకోగలుగుతారు, నేర్చుకోగలుగుతారు, దాన్ని If you కొనసాగించగలుగుతారు. cannot come, apply leave for your job. మీరు రాలేని పరిస్థితి ఉంటే ఉద్యోగానికి మీరు సెలవు పెట్టండి రేపటి రోజు. Everybody come. అందరు రండి. Hallelujah. Bring some more people. ఇంకా ఎవరినైనా తీసుకొని రండి. Listen to me. నా మాట వినండి. Jesus said, he who commits sin is a slave to sin. యేసయ్య అన్నాడు, పాపం చేయవాడు పాపానికి దాసుడు. హలో When you lakhs or 50 lakhs, ఒక 15 లక్షలు 50 లక్షలు అప్పు తీసుకున్నారు అనుకోండి, you ఎక్కడ sign in the bond, ఆ బాండ్ పేపర్ మీద మీరు సంతకం పెడతారు. you are under his authority. అంటే ఆయన అధికారం కిందికి మీరు వెళ్ళిపోతున్నారు You అన్నమాట. have to pay back. తిరిగి చెల్లించాలి. Likewise, అదే రీతిగా when you commit a sin, మీరు ఒక పాపం చేసినప్పుడు you come under the power of devil. ఆ అపవాది యొక్క శక్తి కిందికి మీరు వస్తున్న వారు అవుతున్నారు. I teach in my church. మా సంఘంలో నేను బోధిస్తున్నాను, Never speak a lie. ఎప్పుడు అబద్ధం చెప్పకండి. Because the lie entered Eden. ఎందుకంటే ఈ అబద్ధం అన్నది ఏదెను తోటలో ప్రవేశించింది. The first sin మొదటి పాపము through unbelief. అపనమ్మకం తోటి మొదలైంది. The devil spoke lies. ఈ అపవాది అక్కడ అబద్ధం చెప్పాడు. Adam and Eve believed. ఆదాము అవ్వలు నమ్మారు ఆ మాటను, అబద్ధాన్ని. No lie. అబద్ధాలు Shall I tell ఆడకూడదు. you? One lie will stop all your blessings. ఒక మాట చెప్తాను వినండి. ఒక్క చిన్న అబద్ధం మీ ఆశీర్వాదాలన్నీ You ఆపేస్తుంది. may ask, God, why I am not blessed? మీరు అడుగుతుంటారు, దేవా నేను ఎందుకు దీవించబడట్లేదు? One lie. ఒక్క అబద్ధం. Hallelujah. హలో. Second, I teach the church mainly never speak negative word. రెండవదిగా మా సంఘానికి నేను బోధించే విషయం ప్రాముఖ్యంగా ఏంటంటే ఎన్నడూ ఎప్పుడు కూడా ప్రతికూలమైన మాటలు మాట్లాడొద్దు The ఇతరుల devil గురించి. came into Eden. వాడు ముందేమో అబద్ధం చెప్పాడు, They believed the lie. వారు అబద్ధాన్ని నమ్మారు. Next, he spoke negative about God. రెండవదేమో దేవుని గురించి అపార్థంగా ప్రతికూలంగా మాట్లాడాడు. Has God said you should not eat any fruit of the trees? ఈ తోటలోని చెట్ల పండ్లలో ఏదైనా తినవద్దని దేవుడు చెప్పాడా? Eve said, అవ్వ అంటుంది, we can eat all the fruits, ఈ ఫలములన్నీ తినొచ్చు, but the fruit in the midst, అయితే తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలం if we eat, the devil said, ఆ సాతాను అంటాడు, if you eat, మీరు తింటే you will become like God. మీరు దేవునిలాగా మారిపోతారు. Lie. అబద్ధం. Then ఆ తర్వాత he put a word, ఒక మాట చెప్పాడు వారికి, because if you don't eat, God, you may become like God. మీరు ఎక్కడ దేవునిలాగా అయిపోతారని దేవుని తెలుసు కాబట్టే తినొద్దని ముందే చెప్పాడు అన్నారు. That is negative. అదే అండి ప్రతికూలంగా చెప్పడం అంటే. Actually, వాస్తవంగా అయితే they were like God. వారు అప్పటికి దేవుని వలే ఉన్నారు. God created them in his own image. ఆయన స్వరూపంలో వారిని చేసుకున్నాడు. You are created in the image of God. నీవు దేవుని పోలికలో చేయబడ్డావు. Listen to me. వినండి నా మాట. That's why God spoke to you through me even in the beginning. When you accept Jesus Christ as your Savior, you are become a son of God, just like Jesus, born by the Holy Spirit knew. అందుకనే ప్రారంభంలోనే దేవుడు నా ద్వారా మాట్లాడి ఉన్నాడు. మీరు యేసును అంగీకరించిన వెంటనే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టినప్పుడు ఎలాగ దేవుని కుమారుడై ఉన్నాడో అదే రీతిగా నువ్వు కూడా దేవుని బిడ్డవై ఉన్నావు, దేవుని కుమారుడవై ఉన్నావు అని చెప్పాడు. The Bible says in John 1:12, 13 and 14. యోహాను సువార్త 1వ అధ్యాయం 12, 13, 14 వచనాలు As చూస్తే, many as have received Jesus Christ, to them he gave power to become children of God. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. You are given the authority to be children of God. మీరు దేవుని పిల్లలుగా ఉండే అధికారం The పొందుకున్నారు. next two verses say, ఆ తర్వాత వచనంలో, they are not born of man or of flesh, nor by the will of man, but they are born by the will of God. వారు శరీరానుసారంగా కాదు, వారు మనుషేచ్ఛను బట్టి పుట్టిన వారు కాదు, కానీ దేవుని ఇచ్చను బట్టి పుట్టిన వారు. We are born of God. మనము దేవుని
came into my life in the year 1985, April 14, in the fine evening when I accepted Jesus. He came into my life. I was born again. I became a child of God, son of God. That's the authority God has given me. The same thing, when you accept Jesus, He gives you too. 1985 సంవత్సరం ఆ సాయంకాలం ఏప్రిల్ మాసంలో ఆ సాయంకాలం 5 గంటల వేళలో దేవుడు ఎలాగైతే నన్ను దర్శించినప్పుడు నేను నన్ను అంగీకరించిన వెంటనే దేవుని కుమారుడిగా ఉండే అధికారం నాకు ఇచ్చి ఆయన బిడ్డగా నన్ను ఎలాగైతే చేసుకున్నాడని మీకు చెప్పానో అదే రీతిగా మీరు ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మీరు కూడా ఆయన బిడ్డలుగా ఆయన పిల్లలుగా మారిపోయారు. You are a daughter of God. నీవు దేవుని కుమార్తె. The devil will say, అపవాది అంటాడు, you are a sinner. నువ్వు పాపివి అంటాడు. You talked about her, you know. నువ్వు ఆమె గురించి చెడుగా చెప్పావు కదా. You saw that sin, you know. ఆ పాపం చేశావు కదా. Shall I tell you? నేను మీకు చెప్పాలా? Even if you have committed sins, ఆ పాపాలు మీరు చేసినా you are a child of God. నువ్వు దేవుని బిడ్డవే. You are a son of God. నువ్వు దేవుని కుమారుడివే. Because if you have accepted Jesus. ఎందుకంటే నువ్వు యేసు. But because you gave legal rights to the devil, నువ్వు అపవాదికి హక్కుపూర్వకంగా అధికారపూర్వకంగా హక్కులు ఇచ్చావు. వాడు వచ్చి నిన్ను బాధ పెడతాడు. Now you are going to cut the connection between you and the devil through sin that you gave a legal right to. ఇప్పుడు పాపము చేయుట ద్వారా నీవు వానికి హక్కుపూర్వకంగా ఇచ్చిన అధికారం ఏదైతే నీ జీవితంలో వానికి ఇచ్చావో ఆ హక్కును ఆ అధికారాన్ని రాత్రి నువ్వు కత్తిరించబోతున్నావు. Anyone who commits sins is a slave to sin. పాపము చేసిన వారు ఎవరైనా గాని వారు బానిసలే లేదా దాసులే. One who is when somebody gives a place to something, he is overcome by that thing. మరి ఒక వ్యక్తి దేనికైనా ఒక చోటు ఇస్తే దాని చేత ఓడింపబడ్డ లేదా దాని చేత అధిగమించబడిన వ్యక్తి అవుతున్నాడు. 2 Peter chapter 2 verse 19 says so. రెండవ పేతురు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం ఆ మాట చెప్తుంది. When you see a bad picture, నువ్వు ఒక చెడు దృశ్యాన్ని చూస్తే, nowadays on Instagram or Extragram or any gram, ఇన్స్టాగ్రామ్ గానీ ఎక్స్ట్రాగ్రామ్ గానీ ఏ గ్రామ్ అయినా తీసుకోండి ఈ రోజుల్లో, evil pictures, అన్ని చెడు దృశ్యాలే. ఫేస్బుక్ అయినా bad picture, చెడ్డ దృశ్యాలే. I stopped even I used to just check the message or the message only, Christian message, but I stopped it 4.5 years ago. I don't see Facebook. మరి అంతకుముందు ఫేస్బుక్ తెరిస్తే ఎప్పుడైనా దేవుని వాక్య భాగాలు వస్తాయి కదా అవన్నీ చూద్దాం అన్నట్టుగా చూసేవాడిని, కానీ 4.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఫేస్బుక్ కూడా తెరవట్లేదు, వాటిని దేవుని మాటలైనా సరే వినాలని కూడా తెరవట్లేదు, చూడట్లేదు, మానేశాను. I have a face, నాకొక ముఖం ఉంది, and I have a book, నాకొక పుస్తకం ఉంది. హలో. నాకొక ఫేస్ ఉంది, నాకొక బుక్ ఉంది. హలో 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 హలో. I told my children, you take care of Facebook. They will put my message like that, Instagram or anything. నా పిల్లలకు నేను చెప్పాను, వారు బాధ్యత తీసుకోమన్నాను. నా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నా మెసేజ్లని మీరు పెట్టండి అని వాళ్ళకి ఇచ్చేసాను, నేను చూడట్లేదు. హలో. Now you must say, I cannot give place to the devil. ఇప్పుడు మీరు ఏం చెప్పాలంటే, నేను అపవాదికి ఎట్టి పరిస్థితిలో చోటు ఇవ్వకూడదు, స్థలం ఇవ్వకూడదు. Tonight is the night of the Holy Spirit. ఈ రాత్రి పరిశుద్ధాత్మ రాత్రి. You must take a decision. ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి రాత్రి. Not only that, అంత మాత్రమే కాదు, you must allow చేసుకునేటట్టుగా ఆయనకు అనుమతించాలి, అప్పగించుకోవాలి. Sin means పాపము అంటే you must become ferocious. మీరు కోపిష్ఠులైపోవాలి. పాపమా అని. హలో. Why silence? ఎందుకంటే నిశ్శబ్దంగా ఉన్నారు? Are you listening? వింటున్నారా? Are sleeping? నిద్రపోతున్నారా ఏంటి? You are a child of God. మీరు దేవుని బిడ్డలై ఉన్నారు. You are a new creation. మీరు నూతన సృష్టిగా మార్చబడ్డారు. Who is a new creation? ఎవరండి నూతన సృష్టి? One who casts the devil. దయ్యాలను వెళ్ళగొట్టేవాడు నూతన సృష్టి. A new creation will cast out devil. నూతన సృష్టి దయ్యాన్ని వెళ్ళగొడుతుంది. God has given all power, దేవుడు సర్వ అధికారం మనకి all ఇచ్చాడు. authority, సర్వ శక్తి, సర్వ అధికారం all మనకి ఇచ్చాడు. anointing, సర్వ అభిషేకం మనకి to ఇచ్చాడు. a new creation. నూతన సృష్టికి ఇచ్చాడు God అభిషేకం. wanted to create a new generation. ఒక నూతన తరాన్ని దేవుడు సృష్టించాలనుకున్నాడు. Because Adam and sin, ఆదాము అవ్వలు పాపం చేశారు కాబట్టి Jesus sent his own son
దేవుడు తన సొంత కుమారుని Whoever పంపించాడు. believes on his son, ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచిన now వారు they ఎవరైనా are గాని become new creation, ఇప్పుడు వారు నూతన సృష్టి a అవుతున్నారు. new generation. ఒక నూతన తరం అవుతున్నారు. God has given all his power to the new generation. సర్వ అధికారం ఆ నూతన తరానికి ఆయన ఇస్తున్నాడు. Now you have the authority. ఇప్పుడు నీకు ఆ అధికారం ఉంది. Jesus' disciples came to Jesus. యేసయ్య శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. Jesus said, come, యేసయ్య అన్నాడు, రండి రండి I అన్నాడు. give you my power. నా శక్తిని మీకు I give you ఇస్తున్నాను. my authority. నా అధికారం మీకు ఇస్తున్నాను, It says, తీసుకోండి. in Greek it says exousia. జూజియా అంటాడు గ్రీక్ లో. I exchange my authority to you. నా అధికారం అంతటిని మీకు ప్రసరణ చేస్తున్నాను. You go, మీరు వెళ్ళండి, preach the gospel, సువార్త ప్రకటించండి, cast out the demons, దయ్యాలను వెలగొట్టండి, heal the sick. రోగులను You will స్వస్థపరచండి, speak with new tongues. కొత్త భాషలు మాట్లాడండి. Even if you take serpents, మీరు పాములను ఎత్తి పట్టుకోండి, nothing will harm you. ఏది మీకు హాని చేయదు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. No power will harm you. ఏ అధికారం మీకు హాని చేయనేరదు. You will take serpents and scorpions. మీరు పాములను తేలను ఎత్తి You will పట్టుకుంటారు, trample upon them. మీరు వాటిని అనగద్రొక్కుతారు. Nothing by any means shall hurt you. ఏదియు ఎంత మాత్రం మీకు హాని చేయదు. No sickness can hurt you. ఏ రోగం మీకు హాని No చేయదు. devil can hurt you. ఏ దయ్యం మీకు హాని No చేయదు. cancer can hurt you. ఏ రోగం నీకు హాని No చేయదు. witchcraft power can hurt you. ఏ చేతబడి శక్తి నీకు హాని చేయడానికి వీల్లేదు. Hallelujah. హల్లెలూయా. How many of you are ready for that? ఎంతమంది దాని కొరకు సిద్ధంగా ఉన్నారు? Only one thing. ఒకటే ఒకటి. Lord, you come into me. ప్రభువా నీవు నాలోనికి రా, I cast out a demon. నేను దయ్యాన్ని వెలగొడతాను. Jesus went into the temple, యేసయ్య దేవాలయంలోకి వెళ్ళి cast out everything that's not from God. దేవునికి సంబంధించింది కానటువంటి వాటన్నిటిని He తోలేశాడు. cleansed the temple. ఆ యొక్క ఆలయం అంతటిని శుద్ధి Then చేశాడు. he sat inside the temple. అప్పుడు ఆలయంలో కూర్చున్నాడు He ఆయన. started healing the people. రోగులను స్వస్థపరచడం Your మొదలుపెట్టాడు. body is the Holy Ghost temple. నీ దేహము దేవుని ఆత్మక ఆలయం. Somebody shout and say, my body, చెప్పండి ఎవరైనా, నా దేహము, my body నా దేహము is the temple of the Holy Spirit. పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నది. No place for the devil. అపవాదికి చోటు లేదు అందులో. Everybody shout and say, devil, అందరు చెప్పండి, దయ్యమా, sickness. రోగమా. I want to ask a question. ఒక ప్రశ్న అడుగు. రోగం ఎవరిస్తారండి మీకు? Jesus gives you sickness? యేసయ్య ఇస్తాడా రోగాన్ని? Will he give you disease? ఆ వ్యాధిని ఇస్తాడా యేసయ్య? Jesus asked a question to his disciples. ఆయన శిష్యులను ఒక ప్రశ్న అడిగాడు యేసయ్య. In Matthew 7, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7 through 11. 7 నుండి 11 వరకు. If your son asks for an egg, నీ కుమారుడు గుడ్డును అడిగితే will you give him a scorpion? నువ్వు తేలునిస్తావా నీ కొడుక్కి? Oh, today I am going to give you scorpion fry. అరే ఈ రోజు నీకు తేలు ఫ్రై చేసి పెడతానురా అంటాడా తండ్రి? If your son asks for a if your son asks for polasa fish, నీ కుమారుడు పొలస చేప కావాలంటే, oh, today I am going for cake. నీ కుమారుడు కేక్ అడిగితే Will you give him a stone to break his teeth? ఒక రాయి పళ్ళు పగలగొట్టుకోవడానికి రాయి అన్నట్టుగా ఇస్తావా? Bible says, you wicked people, బైబిల్ అంటుంది మీరు అంత చెడ్డవారయ్యుండి కూడా you could give good things to your children. మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యని ఎరిగి ఉండగా How much more your heavenly Father will give you when you ask for him. మీరు మీ పరలోకపు తండ్రిని అడిగినప్పుడు ఆయన ఇంకా ఎంత ఎక్కువ శ్రేష్టమైన He will వాటిని give you ఇవ్వగలడు good మీకు. things. ఆయన శ్రేష్టమైన మీకు ఇస్తాడు, మంచివి ఇస్తాడు. Healing is a good thing. స్వస్థత అన్నది మంచిదండి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Education is a good thing. మరి విద్య అన్నది చాలా మంచి విషయం. Paying fees for your education is a good thing. మీ యొక్క విద్యకు డబ్బు కట్టడం అన్నది చాలా మంచిది. వాహనం మంచిది. Santosh brother. Pastor. After marriage. పెళ్ళయ్యాక Who said that? ఎవరన్నారు అది? Wife is a good thing. భార్య అన్నది శ్రేష్టమైనది. He who finds a wife finds a good thing. భార్యను కనుగొన్నవాడు మేలును కనుగొన్నాడు. Correct, Pastor. అవును పాస్టర్ గారు. But he who finds a man, అయితే పురుషుణ్ణి లేదా భర్తను కనుగొన్నవాడు the same thing. అదే See, విషయం. God gives you good thing. దేవుడు నీకు మంచి వాటినే If you ఇస్తాడు. are married, గట్టిగా చెప్పండి హల్లెలూయా. he's a good translator.
Thank you. Hallelujah. హల్లెలూయా. Oh, brahashale kreke Kora toko. What's the bashaka. time? Oh, 3 o'clock, no? 3 అయిపోయింది కదండి. Oh, 10:33 only. 10:33 అయింది. I want to finish. నేను ముగించేస్తాను. How many of you will come tomorrow? రేపు ఎంతమంది వస్తారు? I will come. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదు, లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. Listen please. జాగ్రత్తగా వినండి. You are a new creation. మీరు నూతన సృష్టి. ఎవరికి తెలుసండి? ఎవరికి నేను తెలుసండి? నూతన సృష్టి మీరు చెప్తారు. నేను నూతన సృష్టి అని మీరు చెప్తున్నారు. నేను బాగానే అట్లా ఉంది. కాదండి, కానీ లేదండి. నేను అలా కాదండి. ఏదో ఇక్కడ వస్తాను. ఏదో ఇక్కడికి వచ్చాను. హలో హలో. You are a new creation if Jesus is in you. యేసు నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు నూతన సృష్టివే. Hello. హలో. Suppose you have a rag or a bag like a rag. మరి ఒక గోనె సంచి ఉందనుకోండి మీ దగ్గర. గోనె సంచి లాంటి ఒక బ్యాగ్ ఉందనుకోండి. But you have put 10 crores inside. కానీ లోపల 10 కోట్ల రూపాయలు పెట్టుకున్నావు. What will you do? ఏం Useless bag. ఏ పనికి రాని చెత్త బ్యాగ్ అండి ఇది. Crorepati. కోటీశ్వరుడు. Don't look at yourself now. నిన్ను నువ్వు చూసుకోకు, ఇప్పుడు నీ వైపు చూసుకో. Check whether Christ is in you. క్రీస్తు నీలో ఉన్నాడా లేడా అది చూసుకో. If you have any time said, Jesus, come into my heart. ఎప్పుడైనా యేసయ్యా నా జీవితంలోనికి రండి నాయనా నిన్ను ఆహ్వానిస్తే పిలిస్తే, You are a child of God. నువ్వు దేవుని బిడ్డవే. You have become a child of God. నువ్వు దేవుని బిడ్డవ అయ్యా. Christ has come in. క్రీస్తు నీలోనికి వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. I want to teach you, you must cast out demons. మీరు దయ్యాలను వెళ్ళగొట్టాలి ఖచ్చితంగా. మీకు నేర్పిస్తాను నేను. Before that, దానికి ముందు you must cast out anything that's not from God from within you. దేవుని వద్ద నుండి వచ్చింది కానటువంటి I ask you, పంపించేసేయాలి. will Jesus give you sickness? యేసయ్య మీకు రోగం ఇస్తాడా? చెప్పండి. చెప్పండి. Matthew 8. To heal me, you can. ఆ కుష్ఠరోగి అంటాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయయ్యా అంటాడు. Jesus says, yes, I am willing to heal you. యేసయ్య అంటాడు, నాకు ఇష్టమేరా బాబు For అంటాడు. that I came. దాని కొరకే నేను వచ్చాను. Acts of the Apostles chapter 10 verse 38 says, అపోస్తలుల కార్యం 10:38 చెప్తుంది, how God anointed Jesus Christ of Nazareth with power. నజరేయుడైన యేసును ఆయన శక్తితోను అధికారంతోను ఆయన నింపి ఉన్నాడు. Because he was with him. ఆయన తోడుగా ఉన్నందున He went everywhere. ఆయన అంతటా సంచరించుచు Doing good and casting out demons and healing the depressed. అందరికి మేలు చేయుచు, అపవాది చేయడం పీడింపబడుతున్న వారందరిని విడిపిస్తూ మేలు చేయుచు సంచరించుచున్నాడు. ఒత్తిడి చేశాడు వాడు. చాలా విచార పెట్టాడు. They don't come from Jesus but from the devil. ఈ విచారం గాని ఒత్తిడి గాని యేసయ్య వద్ద నుండి వచ్చేది కాదు. Sickness, రోగం, debt, అప్పులు, poverty, బీదరికం, these don't come from God. ఇవేవి కూడా దేవుని వద్ద నుండి వచ్చేవి I కాదు. want to tell you, God is a rich God. నేను మీకు చెప్తున్నాను, దేవుడు ధనవంతుడు. You are a rich person. నువ్వు కూడా ధనవంతుడవే. ఆమేన్. I'm going to put the faith in you. మీలో విశ్వాసాన్ని నింపబోతున్నాను. Do you know who is our God? మన దేవుడు ఎవరో తెలుసా? Rich God. గొప్ప దేవుడు. ఆయన ధనవంతుడు. You are a child of the richest God. అత్యంత ధనవంతుడైన దేవుని బిడ్డగా ఉన్నావు నువ్వు. I told God, నేను దేవునితో అన్నాను, when God came into my life, దేవుడు నా జీవితంలోకి I said, వచ్చినప్పుడు, Lord, I will not ask money from anybody, even from my house, even for my college fees. దేవా నేను ఎవరి దగ్గర నుంచి ఒక చిల్లి గవ్వ పైసా అడగను, నా ఇంటి వాళ్ళని కూడా అడగను, నా కాలేజ్ ఫీజు కట్టడానికి కూడా అడగను అన్నాను. హలో. I just go say, Jesus, I want to pay the fees. Give me, you are my daddy. యేసయ్యా ఇదిగో నేను ఇప్పుడు ఫీజు కట్టడానికి వెళ్ళాలి, నువ్వు నా డాడీవి కదా, నాకు డబ్బులు ఇవ్వని అడుగుతాను.
He gave everything. ఆయనే అన్ని ఇచ్చాడు. I asked for a new bicycle, he gave me. నాకు ఒక కొత్త సైకిల్ కావాలని అడిగితే ఇచ్చాడు. I asked for a new two-wheeler, he gave me. రెండు చక్రాల బండి కావాలంటే ఇచ్చాడు. He gave me బుల్లెట్ ఇచ్చాడు. He gave me కార్ ఇచ్చాడు. హలో సార్ do you want car? మీకు కార్ కావాలా? He is your daddy. ఆయన మీ డాడీ. లోయలలో లోతులలో నేను ఒక పాపిని అయ్యా. లేదు కాదు. హలో I want to tell you tonight, you are a child of God. ఈ రాత్రి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, మీరు దేవుని బిడ్డ అయి ఉన్నారు. ఆమేన్. Some people are thinking, నేను దేవుని బిడ్డ కాదండి. కొంతమంది ఆలోచిస్తూ అనుకుంటున్నారు, నేను దేవుని బిడ్డ కాదండి, నేను ఒక పాపిని అయ్యా. నేను పాపిని అయ్యా. పాపివే. But Jesus came inside. కానీ యేసయ్య లోపలికి వచ్చాడు. You are a pillar. నువ్వు ఇప్పుడు స్తంభంగా మారిపోయావు. God's pillar. దేవుని స్తంభం. God's child. దేవుని బిడ్డవు. Do you have a child? నీకు పిల్లలు ఉన్నారు కదా? Where? Who is his child? Huh? Any daughter or son? ఇక్కడ ఎవరైనా మీ కొడుకు మీ కూతురు ఉన్న వాళ్ళు ఉంటే ఉంటారు ఉన్నారా? Your daughter, come. వాంగ. రండి. Come. రండి అమ్మా. Sister Hepzibah Hepzibah. daughter. Are you sure? No. సిస్టర్ హెప్సిబా వాళ్ళ కూతురు. అవునా? డౌట్ ఏమన్నా ఉందా? Are you sure? నిజమేనా? Can we change that? దాన్ని మనం మార్చగలమా? Are they your children? మీ పిల్లలే కదమ్మా? Sure? నిజమే కదా? Can we change them? దీన్ని మార్చగలమా? వాళ్ళని మార్చగలమా మనం? మీ పిల్లలు కాదు అని They are మార్చగలమా? born to you. వారు మీకు పుట్టారు. Right? అవునా? You are born to your mom. నువ్వు మీ మమ్మీకి పుట్టావు. Right? అవునా? So you cannot change. దీన్ని మార్చలేరు ఎవరు. Even if she says, you are not my daughter. నువ్వు నా బిడ్డవు కానే కాదు ఆమె అన్నా కూడా You are her child. ఆమె బిడ్డవే నువ్వు. The same. అదే రీతిగా. Are you sure? మీకు ఆ నిశ్చయత ఉందా? Do you understand? అర్థం చేసుకోండి. When you accept Jesus, యేసయ్యను మీరు you are అంగీకరించినప్పుడు become children of God. మీరు దేవుని పిల్లలయ్యారు. Even if you have sinned against God, నువ్వు దేవునికి విరోధంగా పాపం you are చేసినా the children of God. నువ్వు దేవుని బిడ్డవే. You are a daughter and son of God. నువ్వు దేవుని కుమారుడవు కుమార్తెవు. From this hall you must go back. You hall- must say, I am a child of God, I am a son of God. ఈ హాల్ నుండి మీరు బయటికి వెళ్తున్నప్పుడు నేను దేవుని బిడ్డనైనా దేవుని కుమారుణ్ణి దేవుని కుమార్తెనని చెప్పుకుంటూ వెళ్ళండి. Somebody shout and say, I am a child of God. ఎవరైనా గట్టిగా చెప్పండి, నేను దేవుని బిడ్డనై ఉన్నాను. I am a son of God. నేను దేవుని కుమారుణ్ణి. I am a daughter of నేను God. దేవుని కుమార్తెను. If you are a son of God, daughter of God. నువ్వు దేవుని కుమారుడవు దేవుని కుమార్తెవైతే, Again I tell you, you are a new creation. మళ్ళీ చెప్తున్నాను, మీరు నూతన సృష్టి. You are born from God. మీరు దేవుని మూలంగా Born పుట్టినవారు. of God. దేవుని మూలంగా పుట్టినవారు. You are a heavenly creature. నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తివి. You are not an earthly ఈ creature. భూ సంబంధమైన వ్యక్తివి కాదు నువ్వు. Hallelujah. హల్లెలూయా. You are like an eagle. మీరు ఆ పక్షిరాజు వంటి వారు. You will fly above. మీరు ఉన్నతంగా ఎగిరిపోతారు. You are like a cub of a lion. మీరు సింహపు బిడ్డ వంటి వారు. సింహ You will పిల్లల be వంటి వారు. majestic. మీరు రాజరికంతో ఉంటారు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When a cub is among dogs, కుక్కల మధ్యన ఈ యొక్క సింహపు పిల్ల ఉందనుకోండి, of course it moves or behaves like a dog. నిజమే, అది కూడా ఒక కుక్కలాగానే ప్రవర్తించుకుంటూ కుక్కల మధ్యన తిరుగుతుంది. After some time, కానీ కొంత సమయం when అయ్యాక it grows, అది పెరిగిన తర్వాత it naturally walks majestic. సహజంగానే తానంతట దాన అదే ఒక రాజరికపు ఆ రాజభోగంతో నడుస్తుంది. The nature is a lion's nature. ఆ స్వభావం స్వతహాగా వచ్చేస్తుంది. When సింహపు God has స్వభావం. come inside of you, దేవుడు నీలోనికి you వచ్చినప్పుడు have God's nature, నీకు దేవుని స్వభావం ఉంటుంది. God's attribute, దేవుని గుణలక్షణాలు ఉంటాయి. God's power, దేవుని శక్తి ఉంటుంది. God's anointing, దేవుని అభిషేకం ఉంటుంది. God's holiness, దేవుని పరిశుద్ధత ఉంటుంది. God's
healing. దేవుని స్వస్థత ఉంటుంది. Healing power is in you. స్వస్థత శక్తి The anointing is in you. అభిషేకం నీలో ఉంది. You can cast out a demon. నువ్వు దయ్యాలను ఎల్లగొట్టొచ్చు. You can heal sick people. నువ్వు రోగులను స్వస్థపరచొచ్చు. In these 3 days, ఈ 3 రోజుల్లో you are going to become a healer. మీరు స్వస్థపరిచేవారిగా Because మారబోతున్నారు. the healing anointing is in you. ఎందుకంటే స్వస్థత అభిషేకం మీలో ఉన్నది. Jesus said, యేసయ్య అన్నాడు, he who believes on me నా యందు విశ్వాసం ఉంచువాడు shall cast out a demon, దయ్యాలను ఎల్లగొడతాడు, shall speak with new tongues, కొత్త భాషలు మాట్లాడతారు, take up serpents, పాములను ఎత్తి పట్టుకుంటారు, no poison will hurt him, ఏ విషము వారికి హాని చేయదు, he will lay his or her hand on the sick people, రోగుల మీద వారు చేతులు ఉంచినప్పుడు the sick shall recover. రోగులు బాగుపడతారు. Hallelujah. హల్లెలూయా. You are a deliverer. మీరు విడుదలిచ్చేవారు, You are a healer. మీరు స్వస్థత ఇచ్చేవారు, You are going to release the anointing. మీరు అభిషేకాన్ని విడుదల చేస్తారు. Your house is going to become a house of God. నీ గృహము దేవుని గృహముగా మారబోతుంది. Your area will become God's నీ area. ప్రాంతము దేవుని ఏరియాగా మారబోతుంది. All of you lift your hands. అందరూ చేతులు ఎత్తండి. Come, Holy Spirit, I need you. Thank you, నువ్వు నాకు Lord. కావాలి పరిశుద్ధాత్మ. Come, Holy Spirit, I pray. Come with thy strength, thank you, Lord, and power. Come in your own way. నీ విధానంలో మీరు రండి నాయన మా మధ్యలోనికి. You have come in my life, oh God. నా జీవితంలోనికి నిన్ను నేను ఆహ్వానిస్తున్నాను You దేవా. are living on the inside. నాలో నీవు నివసిస్తున్నావు. Oh, you are living in me, oh God. ఓ దేవా నువ్వు నాలో నివాసం Oh, ఉంటున్నావు. I thank you, Lord. నీకే వందనాలయ్యా, వందనాలు. I praise you, Lord. నీకే స్తుతులు, స్తుతులు, We స్తుతులు. give you glory. నీకే మహిమను ఆరోపిస్తున్నాను. I want to finish with this happened story. ఈ జరిగిన సంఘటన ఒకటి చెప్పి నేను ముగిస్తాను. There's a great man of God called Dr. Creflo Dollar in United States. డాక్టర్ క్రెఫ్లో డాలర్ అనే ఒక గొప్ప దైవజనుడు అమెరికా దేశంలో ఉన్నాడు. He has a very big church. ఆయనకు ఒక పెద్ద సంఘం ఉంది. Nearly 40,000 people are there, I think. దాదాపు 40,000 మంది ఉంటారండి వాళ్ళ సంఘంలో అనుకుంటాను. One day, ఒక రోజు he went to a doctor for checkup. చెకప్ చేసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఆయన. A periodical checkup. ఒక మామూలుగా సహజంగా ఎప్పుడు వెళ్ళే చెకప్ The కోసం doctor వెళ్ళాడు. checked upon him and he said there was a cancer on his back. డాక్టర్ గారు ఆయనను చెక్ చేసి మీ వెనక వీపు భాగంలో మీకు క్యాన్సర్ వచ్చిందన్నాడు. Listen to me. వినండి. Listening that doctor's report, ఆ డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ విన్నాక he himself said with his own mouth, తన నోటితోటే తాను చెప్పాడు. he took a flight from that state to another state and he went for shopping. ఆ రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రానికి విమానం ఎక్కి షాపింగ్ కి వెళ్ళాడట. హలో నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా? He and his wife joined together and they started confessing the healing scripture. తాను తన భార్య ఇద్దరు ఏకీభవించి దేవుని యొక్క స్వస్థత సంబంధమైన లేఖన భాగాలన్నీ ఒప్పుకోవడం మొదలుపెట్టారు. After some time, కొంత సమయం he went అయ్యాక for another checkup. మళ్ళీ చెకప్ కోసం వెళ్ళాడు. He was on the bed. ఆ బెడ్ మీద The పడుకున్నాడు. doctor was scanning him. డాక్టర్ ఆయనను స్కానింగ్ A చేస్తున్నాడు. giant screen was there. ఒక పెద్ద స్క్రీన్ అక్కడ ఉంది. He said his son was there, I think. ఆయన కొడుకు కూడా ఉన్నాడు అనుకుంటాను అక్కడ. And the doctor called him and said, డాక్టర్ ఆయనను పిలిచి అన్నాడు, హలో somebody, a white bearded man is living on the inside of his heart. ఎవరో తెల్లటి గడ్డము వేసుకున్నటువంటి ఒక వ్యక్తి, ఒక పెద్ద మనిషి ఈయన లోపల కనబడుతున్నాడు అయ్యా అంటున్నాడు. It was seen on this giant ఆ పెద్ద తెర మీద కనబడుతుందట. తెల్లటి గడ్డము ఉన్నటువంటి ఆ పెద్ద ఆయన ఒక ముసలాయన లాంటి ఒక వ్యక్తి కనబడుతున్నాడు అక్కడ. It is in YouTube. You can go and watch. యూట్యూబ్ లో మీరు వెళ్ళి చూడొచ్చండి. And then the Holy Spirit told Dr. Creflo, అప్పుడు పరిశుద్ధాత్ముడు క్రెఫ్లో గారికి దేవుడు చెప్తున్నాడు, did I not tell you I am living on the inside of you? నేను నీలో నివాసం చేస్తున్నానని నీతో చెప్పలేదా? ముందే చెప్పాను కదా. When you accept Jesus, నువ్వు యేసుని He అంగీకరించినప్పుడు comes inside. ఆయన నీలోనికి వస్తున్నాడు. He lives on నీలో in your నివసిస్తున్నాడు. నీ లోపల నివసిస్తున్నాడు. heart. He comes and lives inside. ఆయన వచ్చి నీలో నివాసం When చేస్తున్నాడు. they checked up,
మరి చెక్ చేసినప్పుడు no cancer. క్యాన్సర్ లేదు. మీలో ఉంటారు, మీలో ఉన్నారు, మీలో ఉన్నారు, ఉన్నారు యేసయ్యా. మీలో ఉన్నారు, మీలో ఉన్నారు, మీలో ఉన్నారు, ఉన్నారు యేసయ్యా. నాలో ఉన్నారు, నాలో ఉన్నారు, నాలో ఉన్నారు, ఉన్నారు యేసయ్యా. యేసయ్య ఉన్నారు, మీలో యేసయ్య ఉన్నారు, స్వస్థపరిచేవారు యేసయ్య ఉన్నారు. యేసయ్య ఉన్నారు, మీలో యేసయ్య ఉన్నారు, స్వస్థపరిచేవారు యేసయ్య మీలో ఉన్నారు. సరియా? లలలలలలలా ఓహో లలలలలలలా లలలలలలలలా. విడుదల ఇచ్చేవారు మీలో ఉన్నారు, స్వస్థపరిచేవారు నాలో ఉన్నాడు. హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా. దయతందులు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, సాయంకాలపు కూడికను మా అందరి కొరకు దీవెనకరంగా చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా దేవా, రేపు జరిగేటువంటి సెమినార్ అంతట్లో కూడా నీ యొక్క సన్నిధి సహాయత మీరు మాకు తోడుగా ఉంచి ఇంకనూ ఆశీర్వాదకరంగా చేసి మీరు మాయం పొందమని, ఈ రాత్రికాలపు దీవెనల చేత మమ్మల్ని నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిన్ను సహవాసం మనకు మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. దయచేసి గమనించండి, రేపు ఖచ్చితంగా 10 గంటలకు సుభాష్ స్ట్రీట్లో ఉంటున్న హోలీ గోస్ట్ చర్చ్లో మరి దైవజనులు నెహెమ్యా గారు దేవుని యొక్క వాక్య పరిచర్య చేస్తారు. అదేవిధంగా జఫన్య శాస్త్రి గారు కూడా రేపు వాక్య పరిచర్య చేస్తారు. ఇద్దరు దైవజనులు వాక్య పరిచర్య చేస్తారు. 2 వర్తమానాలు ఉన్నాయి. 2 గంటల వరకు లేకపోతే 2:30 వరకు మరి మనకు సమృద్ధి అయిన సమయం ఉంది.